ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవానని గ్రహించి నిన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయించవలెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరములో అనారోగ్యం ఉన్నప్పుడు మనిషి ఆలోచనలు అనారోగ్యముతో అనగా ఆరోగ్యముతో ఉన్నప్పటి కంటే భిన్నంగా ఉంటాయి. చనిపోతానన్న భయంతో, విచార వదనముతో, దీన హృదయముతో ఉంటారు. తిరిగి ఆరోగ్యం పొందడానికి చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. ఆరోగ్యంతో ఉన్నప్పుడు హృదయం కొంచెం గర్వం అయినా కనపడదు. మనిషి దేవుని నుండి దూరం అవటానికి ఆరోగ్యమే కారణమవుతుంది. మనిషి గర్వించడానికి చాలా కారణాలు ఉంటాయి. జ్ఞానాన్ని బట్టి, డబ్బును బట్టి, బలాన్ని బట్టి, అందాన్ని బట్టి మనిషికి గర్వం రావటం చాలా సహజం. ఇవేమీ లేని వాళ్ళు కూడా గర్విస్తుంటారు. ప్రతి ఒక్కరి గర్వం రావటానికి ప్రధాన కారణం వారి ఆరోగ్యమే. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏది సంపాదించుకోవాలన్నా ఆరోగ్యమే ఉండాలి. ఆరోగ్యం ఉంటే ఏదో ఒక పని చేసుకుని బ్రతకగలమన్న ధీమా ఉన్నవాళ్ళు దేవుని మీద ఆధారపడలేరు. వాళ్ళ మీద వాళ్ళకు ఉన్న నమ్మకం మనుషుల్నే కాకుండా దేవుని కూడా లెక్క చేయనివ్వదు. ఆరోగ్యానికి తోడు తెలివితేటలుంటే ఇంకా రెచ్చిపోతారు. ఆరోగ్యం, తెలివితేటలను తోడు ధనము కూర్చుకుంటే ఇంకా వాళ్ళను ఆపటం ఎవరి తరం కాదు. తెలివితేటలను, ధనమును పెంచుకోవడం మనిషి వల్ల అవుతుందేమో కానీ ఆరోగ్యాన్ని నిలవబెట్టుకోవడం మనిషి వల్ల కాదు. హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చి చనిపోవడానికి సిద్ధంగా ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వడంతో పాటు 15 సంవత్సరాలు ఆయుష్ దయచేశాడు. రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడేమో కానీ ఆరోగ్యం సంపాదించుకోలేడు. ఈ భూమి మీద ఏ మనిషికైనా ఆరోగ్యం ఇచ్చేది దేవుడే. అది కేవలం తన కృపను బట్టి తప్ప మనిషి యొక్క నీతిని బట్టి మాత్రం కాదు. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం దేవుని నుండి మనల్ని దూరం చేయగలదు. దేవుడు దయచేసిన ఆరోగ్యం, తెలివితేటలు మనకున్న ధనాన్ని బట్టి గర్వించకుండా ఆయన కృప ద్వారా బ్రతుకుచున్నామని కృతజ్ఞత కలిగి జీవిద్దాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. అందును బట్టి మీకు వందనాలు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి ప్రియుడా మీకు వందనాలు చెల్లిస్తూ, మేము వేటిని బట్టి గర్వించేవారంగా కాకుండా మీ కృపను బట్టి మేము పొందుకున్న ఆయుష్, ఆరోగ్యం, అనవస్త్రాలను బట్టి కృతజ్ఞత కలిగి జీవించగలిగిన హృదయాలు, మనస్సు, జాగ్రత్త మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్ ఇవ్వండి. వివాహాలు
విషయాల్లో సహాయం చేయండి. గర్భఫల విషయాల్లో సహాయం చేయండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఉంది. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలు చేసుకుంటున్న జీవనాధిపతులు, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను కూడా దీవించండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చమని, మీ పిల్లల్ని మీరు దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.